ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కాంక్ష నెరవేరబోతుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి చనాఖ కొరాటా బ్యారేజ్కి సంబంధించినటువంటి పంప్ హౌస్ ట్రయల్ రన్ను ప్రారంభించబోతున్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కొంతమేర భూసేకరణ చేసి ప్రస్తుతానికి 25,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. చనాఖ కొరాటా పంప్ హౌస్ ప్రారంభానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. 2016లో ప్రారంభమైన చనాక కొరాటా బ్యారేజ్ సంబంధించిన పనులు ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్నాయి. సో ట్రయల్ రన్ జరిగింది. ఇప్పటికే ప్రస్తుతం మనం పంప్ హౌస్ వద్ద ఉన్నాం. మొత్తం 6 మోటార్స్ 12 వోల్ట్కి సంబంధించి మొత్తం 3 బాహుబలి మోటార్స్తో పాటు 5.5 సంబంధించిన వోల్ట్కి సంబంధించిన 3 మోటార్స్ ఉన్నాయి. దీని ద్వారా పూర్తిగా నీటిని పెన్గంగా నది నుంచి పంపింగ్ చేసి పైనకి మెయిన్ కెనాల్స్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలు అటు బోతు ఆదిలాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన 50,000 పైచిలుకు ఎకరాలకు సాగునీటిని అందించబోతున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ పంపు హౌస్ సంబంధించి ఇక్కడ ట్రయల్ రన్ ఆయన ప్రారంభించబోతున్నారు. సో దీనికి సంబంధించిన కొంత టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో సి గారు ఉన్నారు. సార్, ఎట్లా పనిచేయబోతున్నాయి ఈ 3 మోటార్స్? 12 వోల్ట్కి సంబంధించినవి ఉన్నాయి, 5.5 ఉన్నాయి. ఇవి ఎట్లా పనిచేయబోతున్నాయి? రాబోయే రోజుల్లో దీని యూసేజ్ ఎట్లా ఉండబోతుంది? మొత్తంగా 6 పంపులు ఉన్నాయండి ఇక్కడ. ఒక్కొక్కటి 12 మెగావాట్స్ ఈ 3, తర్వాత 5.5 మెగావాట్స్ ఈ 3 ఉన్నాయి. ఈ 5.5 మెగావాట్స్ 3తోని 37,500 ఎకర్స్ ఆయకట్టు లోవర్ పెనంగా ప్రాజెక్ట్కి ఇచ్చే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. ఆ తక్కిన 3 ఏదైతే 12 మెగావాట్స్ ఉన్నాయో అవి సీకేబీ 13,500 ఎకర్స్కు సంబంధించిన సీకేబీ కెనాల్స్కి ఇచ్చే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. ఈ 6 పంపులు మేము టెస్ట్ చేసి ఎవ్రీథింగ్ అన్ని ట్రయల్ రన్ చేసి పెట్టుకున్నాము. అన్ని పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. ఈ ప్రెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంత ఎక్కడ లీకేజ్ లేకుండా అంత సవ్యంగానే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక 4-5 టైమ్స్ మరి రెండింటి దానికి దీనికి కానీ 4-5 టైమ్స్ మేము ఆల్రెడీ ట్రయల్ రన్ చేసుకున్నాము. ఆల్రెడీ వాటర్ కూడా డెలివరీ కెనాల్లకు రీచ్ అయ్యి కెనాల్లో పోయినాయి వాటర్ కూడా. సార్, ఇవి ఈ పంప్స్ అన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో 2005లో ఉన్న టైంలో దుమ్ముగూడెం ప్రాజెక్ట్ సంబంధించి కొన్న పంప్స్ ఇవన్నీ కూడా. సో దీని లైఫ్ అనేది లాంగ్ టర్మ్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది? దీనికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా పనితనం ఎట్లా ఉంటుంది దీన్ని? ఇది పనితనానికి డోకా లేదండి. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ చిన్న ఏవైతే ఈ స్కాడా సిస్టమ్ లేటెస్ట్ ఏవైతే చేంజ్ చేయాల్సి వచ్చినాయో అవన్నీ చేంజ్ చేసినాం. ఓన్లీ పంపులు మోటార్ల నుంచి తీసుకొచ్చినవి వాడుకుంటూ ఈ టెక్నాలజీ ఈ రోజు ఉన్న టెక్నాలజీకి సంబంధించిన దాన్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో దీర్ ఇస్ నో ఇష్యూ. కంపల్సరీగా అన్ని సక్సెస్గా పనిచేస్తాయండి. ప్రధానంగా చనాక కొరాటా బ్యారేజ్ విషయానికి వస్తే దీనికి దిగువ పంప్ హౌస్కి దిగువ భాగంలో బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ సంబంధించి ఆల్మోస్ట్ 0.6 దానికి సంబంధించిన టీఎంసీ కెపాసిటీ, కానీ ప్రస్తుతానికి 0.8 వరకు కూడా దాంట్లో స్టోరేజ్ చేస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో వెనుక ఉన్న ఈ బ్యాక్ వాటర్ని ఈ పంపింగ్ ద్వారా పైన కెనాల్స్కి, దాంతోపాటు ఒక పిప్పలకోటి రిజర్వాయర్ ఉంది, ఆ రిజర్వాయర్కి సంబంధించి దానికి కూడా పంపింగ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. సో ఈ ప్రస్తుతానికైతే దీని మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ సంబంధించి పూర్తిగా దాదాపు 50 కిలోమీటర్లు ఇక్కడ నుంచి జైనత్ బేలా సంబంధించిన మండలాలకు పూర్తిగా ఆ మండలాల్లో కలుపుతూ మెయిన్ కెనాల్ అనేది వెళ్ళింది. ఆ మెయిన్ కెనాల్ సంబంధించి దాదాపు 50 కిలోమీటర్ల మేర మెయిన్ కెనాల్ ఉంది. సో మొత్తం కూడా కొంత సబ్ కెనాల్స్ అనేటివి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో సబ్ కెనాల్ సంబంధించిన వర్క్స్ భూసేకరణ వల్ల మిగిలిపోయిన పరిస్థితి ఉంది. సో దాదాపు 300 పైచిలకు కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పూర్తిగా బ్యారేజ్, పంప్ హౌస్, భూసేకరణ అంతా కలిపితే ప్రస్తుతము 1892 కోట్లకు దీని ఎస్టిమేషన్ అనేది పెరిగిపోయింది. సో ఇంకా కొంత నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ సాగునీటి కోసం దాదాపు 50,000 పైచిలకు ఎకరాలకి సాగునీరు అందే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ వస్తున్న ప్రాజెక్టు కళ సాకారం అవుతుంది. ఇప్పటికే ట్రయల్ రన్ జరిగింది కాబట్టి రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఇక్కడ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఈ బాహుబలి మోటార్స్తో పాటు మరో చిన్న మోటార్స్ని ద్వారా నీటిని పంపింగ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.